ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న పలు ముఖ్యమైన రాజకీయ పరిణామాలతో వార్తలను ప్రారంభిద్దాం. రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వారం వీక్లీ రిపోర్ట్ మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని 4 మండలాలకు రైతు భరోసా విడుదల కాలేదు. ఇప్పటికే ఏదైతే పటంచెరు నియోజకవర్గం 4 మండలాల్లో దాదాపు 27,000 మంది రైతులకు ఇవ్వడం లేదని జినారం మండల కేంద్రంలోని ధర్నా నిర్వహించారు రైతులు. దీనికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దాంతోపాటు మరోవైపు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా అందరికి ఇచ్చింది, ఈసారి ఈ ప్రభుత్వం వచ్చి ఎగవేయడంతో తప్ప ఏమీ లేదని ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పటంచెరు ఇక్కడ సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరికి సంబంధించిన 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాలేదని ఆయన కూడా ధ్వంజమెత్తారు. రైతు భరోసా లాంటి రైతు బీమా లాంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఇప్పటికే ఎగవేత చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ అని చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఏం చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల విద్యుత్ కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే రైతులకు అందడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా లాంటి ఏదైతే పథకాలు ఇప్పటికీ రైతులకు అందాలని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్న ఏదైతే 27,000 మంది దాదాపు ఇక్కడ 2 లక్షల మందికి రైతులు భరోసా ఇవ్వాలని, లేకుంటే రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని, రైతు భరోసా వచ్చేదాకా ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని ఆయన తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా రాకుంటే ఇక్కడ కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ధర్నా చేపడతాము. దాంతోపాటు ఇక్కడ ఏదైతే మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులతో రింగ్ రోడ్డుపై ధర్నా కూడా నిర్వహిస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే రైతు సంబంధించిన దాంతోపాటు ఇచ్చిన గత ప్రభుత్వం 7 గ్యారెంటీలకు సంబంధించిన ఏదైతే తులం బంగారం సంబంధించింది ఇప్పటికీ రాలేదని, తులం బంగారం సంబంధించిన ఎగవటంలో దిట్ట అని ఆయన రేవంత్ రెడ్డి సర్కార్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేవలం ప్రశ్నిస్తే కేసులు తప్ప ఏమీ లేదని ఆయన తెలపడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై, మాజీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, ఇలాంటి జైలుకు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి ఇంకేమీ తెలియదని ఆయన ధ్వంజమెత్తారు. ప్రస్తుతం ఏదైతే రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని ఆయన తెలపడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో అయితే సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం సృష్టించి అయితే స్థానిక బీఆర్ఎస్ నాయకులు నిరాసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో సభా ప్రాంగణంలోనే అయితే బ్యానర్లో ఫోటో సైజు చిన్నగా ఎందుకు వేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన కూడా చేపట్టడంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య బాహాబాహిగా నడిచిందనుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను అంచివేసే కార్యక్రమమే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో బీసీ డిగ్రీ సభ పెట్టడంతో బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంతో ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఒక్కసారిగా తిరగబడిందని ఎమ్మెల్సీ కవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్లోని బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై కూడా ధ్వంజమెత్తారు. ముఖ్యంగా ఏదైతే బీసీలకు సంబంధించిన 56% ఉన్న రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు సంబంధించిన ఇక్కడ కొట్లాడి బీసీల బిల్లు ప్రవేశపెట్టిన, బీసీల బిల్లు పాస్ చేసిన రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న బీసీ బిల్లును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా దాదాపు వేరే అంశాలను కూడా అక్కడ ప్రస్తావిస్తున్నారు. ప్రధానమంత్రి దగ్గర కూడా ఇక్కడ బీసీ బిల్లు గురించి ఒక మాట అనడం లేదని ఇప్పటికీ ఆమె తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీసీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ బిల్లు
బిల్లు పాస్ చేయాలని వచ్చే ఎన్నికలకు సంబంధించిన స్థానిక ఎన్నికల కన్నా ముందు బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేయాలని ఆమె కోరడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఒకవేళ బీసీ బిల్లు సంబంధించిన అన్యాయం జరిగితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చే నెల ఏదైతే 17వ తేదీన మెదక్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైలు రోకో కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలకు అన్యాయం చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వం అని కూడా ధ్వజమెత్తింది. ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో ఎంపీలకు సంబంధించిన ఇక్కడ బీసీ నాయకులు ఎక్కడ వస్తే అక్కడ నిలదీసి అడగాలని ఆమె కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీసీకి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పాస్ చేసి బీసీలకు న్యాయం చేయాలని ఆమె కోరడం జరిగింది.